చేయవద్దు. ఎందుకంటే కొన్ని సంవత్సరాలకి 100 సంవత్సరాల చరిత్ర ఉంది కాబట్టి స్వామివారికి అందరూ కూడా మంచిగా ఉండాలి. నేను దేవునికి సాయం చేస్తా వస్తున్నాను పబ్లిక్ ద్వారా. పబ్లిక్ మంచిగా ఉండాలి, మీరు మంచిగా ఉండాలి. మీ అందరు మంచుకుంటే మేము మంచుకుంటే ఆయన అందుకని చాలా క్లియర్ గా అనుకున్నాం. 500 మంది అన్న తక్కువలో తక్కువ కంఫర్టబుల్ గా కూర్చో వల్ల అది రోడ్ ఏం కూడా స్టార్ట్ చేయలేదు. ఇప్పుడు రోడ్ది కూడా ఇమీడియట్ గా స్టార్ట్ చేస్తారు. మనకు నెక్స్ట్ హోలీ కల్లా ఒక కొలిక్కి తీసుకొని వస్తారు. ఇంకా దీనికి ఇదే కాదు, ఏ గారు చాలా క్లియర్ గా చెప్తున్నాం. ఇంకా అడిషనల్ గా ఫండ్ అవసరం ఉన్నా కానీ మనం పెట్టుకున్నాం. కానీ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా అంటే చేసిందే మళ్ళీ అది రిపీట్ చేసే విధంగా వర్క్ మళ్ళీ ఫర్దర్ గా వెళ్ళాక మళ్ళీ చేసుకునేటట్టు కాకుండా పర్మనెంట్ గా మళ్ళీ మన మినిస్టర్ గారు చాలా క్లియర్ గా తక్కువ బడ్జెట్ తోటి ఎక్కువ ఆయకట్టు క్రియేట్ చేసి ఇట్లాంటి ప్రాజెక్ట్స్ ని ప్రియారిటీలో పెట్టుకొని అందులో మన దేవాదుల ప్యాకేజ్ 6 ఒకటి కావడము నిజంగా మన అదృష్టము. అంతేగాని గత ప్రభుత్వం లెక్క కుప్పలు కూడగట్టి అంత కమిషన్ల కోసం ఏదైతే వాళ్ళు కూలేశ్వరం గట్టినారో అట్లాంటి ఆలోచన చేయకుండా తక్కువ దాంతో ఎక్కువ ఆయకట్టు ఏవైతే పెండింగ్ లో ఉన్నాయో ఫస్ట్ కొత్తగా చేపట్టే ముందు పెండింగ్ లో ఉన్నవి పూర్తి చేయాలి అన్న ఆలోచనతోటి ఇది ఇచ్చినారు. ఎప్పుడు కూడా మన పాలకుర్తి ప్రజలు తరపున నేను ధన్యవాదాలు తెలియజేస్తాను మన గౌరవ ముఖ్యమంత్రి. ఇది నిజంగా చరిత్రలో ఉండిపోతుంది. ఎందుకంటే రైతులకి ఎంతో